ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక పనోడుగా పనిచేయటం కాదురా బాబు, దేశ రక్షణ కార్యములో నువ్వు ఒక పాత్రగా ఉండాలి. అందుకే నిన్ను ఇక్కడ పెట్టాడు. ఒక ఉద్యోగస్తుడిగా 4 గంటలు 10 గంటలు నీ డ్యూటీ నువ్వు చేసి వెళ్ళిపోవటానికి కాదు. అలా అయితే నువ్వు పోవు, ఇంకొకటి దేవుడు ఏర్పరచుకుంటాడు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను అనుకున్నవాడు ఎవ్వడో దేవుని రాజ్య నిర్మాణానికి పనికిరాడు. నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? అది నెరవేర్చబడుట కొరకు నువ్వు వేదన చెందే చోటు, ప్రార్థించే చోటు, దేవునితో పెనుగులాడే చోటు, ఒత్తిడికి గురైపోయే చోటు. అలా ఒత్తిడికి గురైపోయినప్పుడు భయంకరమైన చలివేళల్లో కూడా చెమట పుడుతుంది నీకు. యేసయ్యకైతే చెమట కాదండి, రక్తనాళాలు చిట్లి చెమటకు బదులు మాట్లాడరే రక్త బిందువులో నేలపడ్డవి. స్తోత్ర. ఈ చోటుకు రావాలి. ఈ చోటుకే నేను అంటాను, వేదనతో కూడిన ప్రార్థన చోటు అంటాను. నేను ఒక మాట చెప్పునా, నీ మోకాళ్ళ అనుభవం మీద ఉంది నీ విజయాలన్నీ కూడా నీ మోకాళ్ళ అనుభవం మీదే ఉన్నాయి. నీ ముందున్న అంధకారాన్ని, మరణాన్ని సైతము జీవముగా మార్చగలిగిన ఒక మహత్తరమైన శక్తి నీ మోకాళ్ళలో ఉంది. మోకాళ్ళ అనుభవం లేనివాడు, ప్రార్థన అనుభవం లేనివాడు, అది కూడా ఎలాంటి ప్రార్థన? మొక్కుబడి ప్రార్థన. నేల మీద పడి దొర్లాడట యేసయ్య. గెత్సేమనిలో నేల మీద పడి దొర్లాడట. దొర్లి వేదన చెంది చింతాక్రాంతుడై విభ్రాంతికి గురైపోతే రక్తపు చెమట రక్తము వలె మారిపోయేది. అంటే చెమటే కానది, చెమట కాదు, రక్త బిందువులుగా వచ్చాయి. ఇలాంటి వేదనతో కూడిన ప్రార్థన చోటు నీకుందా? అదుగో ప్రార్థన చోటు. యేసయ్య అంటున్నాడు, నేను ఆ చోటుకి వెళ్ళి, గెత్సేమనే చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మీరు వస్తే నా ప్రార్థన సాగదు. కొంతమందితో అడుగులు వేయలేమండి, కష్టం. 365 రోజులు మనతోనే ఉన్నా కూడా వారితో కూడా గెత్సేమనే అనుభవానికి వెళ్ళటం కష్టం. వెళ్ళలేం. 365 రోజులు మనతోనే ఉన్నా వారు ఆ అనుభవానికి రాలేరు, వారు ఆ స్థానానికి రాలేరు. కొంతమందితో అక్కడికి మనం ప్రయాణం చేయలేము, ఆ చోటుకు వాళ్ళు రారు. యేసయ్య అంటున్నారు, ఆ చోటుకి వెళ్ళి, ఏ చోటుకి? గెత్సేమనే అన్న చోటుకి వెళ్ళి నేను ప్రార్థన చేసి నేను వచ్చే వరకు. ఈ ప్రార్థన చోటు నీ జీవితంలో ఉందా బిడ్డ? నీ కూర్చునే చోటు ఉంది, రాజకీయ నాయకులతో కూర్చునే చోటు ఉంది, పెద్దలతో ఊరి గవని ఎలుపల కూర్చుండే చోటు ఉంది నీకు. 10 మందిలో నీకు ఒక చోటు ఉంది. కుల పెద్దలతో, మత పెద్దలతో, గ్రామ పెద్దలతో గవని దగ్గర కూర్చుండే చోటు ఉంది. నీ జీవితంలో గెత్సేమనే అనే ఒక చోటు ఉందా? దేవుని చేతిలో నలగగొట్టబడే చోటు, పిండబడే చోటు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయలు వెడలి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని నింపునట్లు చేయగలిగిన ఆ గెత్సేమనే అనే చోటు ఉందా? ఎంతమంది జీవితంలో ఈ చోటు ఉందండి? అన్ని రకాల చోట్లోనే నీకు ఎక్కడికి వెళ్ళిన సింహాసనం ఉంది,
ఎక్కడికి వెళ్ళినా నీకు చోటు ఉంది, ఏ కొంపలోకి వెళ్ళినా నీకు చోటు ఉంది. కానీ నీ జీవితంలో గెజ్జెమని అనే చోటు ఉందా? నీ ఎడల, నీ బిడ్డల ఎడల పరలోక తండ్రి సంకల్ప నెరవేర్పు కొరకు వేదన పడి ప్రార్థించి రోదన చేసే చోటే చెప్పండి, ఈ చోటు నీ జీవితంలో ఉందా? ఉంటే కనుక నువ్వు విజయాలు ఆపాదిస్తావని చెప్తున్నాను, విజయాలు పొందుకుంటావని చెప్తున్నాను. ఒకవేళ ఈ చోటు లేకపోతే ఆ చోటుకి వెళ్ళటానికి కొంతమంది విడిచిపెట్టేయండి అని చెప్తున్నాను. నేను చెప్పింది అర్థమైందా? ఆ చోటుకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? కొంతమందిని మాట్లాడరే, విడిచిపెట్టేయాలి. పేతురు నీతో ఉండేవాడే కానీ వదిలేయాలి. యోహాన్ని రొమ్మన అనుకునేవాడే వదిలేయాలి. 12 మంది నీ వాళ్ళే వదిలేయాలి. వదలపోతే మనం ఆ చోటుకు వెళ్ళలేము. వదలాలి, కొన్నింటిని వదిలేయాలి, కొంతమందిని వదిలేయాలి. వారు నీతో రావడం క్షేమం కాదు. పేతురు నీతోనే ఉంటాడు, నిద్రపోతాడు. నీ భర్త నీతోనే అడుగులేస్తాడు, ప్రార్థన చేయడు. వదిలే, పక్కన పడే. ఆ అనుభవానికి ఆయన రాడు. ఒక్కోసారి నీ భార్య అలా ఉంటుంది, అనుభవానికి రాలేదు, నిద్రపోద్ది, కొంపకు పట్టిన దరిద్రం. వదిలే, అక్కడుంచే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి? గెచ్చుకున్న అనుభవానికి. నాతో కూడా అందరు రావాలని అనుకోవద్దు. రారండి, ఎవరు రారు. ఆ అనుభవానికి రావడం కష్టం. నాతో కూడా నా భార్య అడుగులు వేయాలనే ఇంత దరిద్రం పట్టింది నీకు. ఆ ప్రార్థన అనుభవానికి నాతో పాటు నా తల్లి అడుగులు వేయాలి, నా భార్య అడుగులు వేయాలి, నా బిడ్డలు అడుగులు వేయాలి అని అనుకున్నావు. రారు వాళ్ళు అక్కడికి. నువ్వు ప్రయాణం ఎక్కడికి? గెచ్చెమనికి. వారు నీతో కూడా రారు, పెట్టలేరు, రారు. ఆ అనుభవానికి వచ్చే దమ్ము, అభిషేకం వాళ్ళకి లేదు. అక్కడి దాకా వారు రారు. రాగలవా? మరి కొంతమందిని వదులుకోగలవా? దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల దేవునికి ఉన్న సంకల్ప నెరవేర్పు కొరకు కొందరిని వదులుకొని అడుగులు వేయగలవా? ఆ గెచ్చెమనికి చేరగలవా? 24 గంటలు సోది చెప్పొద్దు. మా ఆయన వద్దు, ఇక నువ్వు ఆ ఎదవేడుపు తప్ప ఇంకెందుకు పనికిరావు. మాట్లాడితే ఏడుతో నువ్వు కనబడితే ఏడుపు తప్ప ఏ రోజన్నా మంచి మాట చెప్తావా? చెప్పు. నువ్వు రావు, నీకు అనుభవం లేదు. నేను గెచ్చెమనికి తీసుకొని వెళ్ళలేము కాబట్టి నిన్ను అక్కడ వదిలేయడమే మంచిది నాన్న. అందరిని అక్కడ తీసుకొని వెళ్ళలేము. కన్న బిడ్డలను అక్కడ తీసుకొని వెళ్ళలేము, భార్యను అక్కడ తీసుకొని వెళ్ళలేము, భర్తను అక్కడ తీసుకొని వెళ్ళలేము. దేవుని సంకల్పంలో, ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే గెచ్చెమనే అనుభవానికి రాగలుగుతారని ప్రకటిస్తున్నాను. నువ్వు వెళ్ళేవా అని అడుగుతున్నా. నువ్వు వెళ్ళేవా అనుభవానికి? మీ ఆయన రాలేదు, ఓకే. నువ్వు వెళ్ళేవా? మీ ఆయన వస్తాడు, వెళ్తాడు, కానీ నువ్వు వెళ్ళనివ్వు. ఇంట్లో పట్టిన దరిద్రాను నువ్వు. ఆయన్ని వెళ్ళనివ్వు, నువ్వు వెళ్ళవు. ఏంటో అసలు నువ్వు ఎటుపోతున్నావు? నీ జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. యేసయ్య అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ చోటుకి వెళ్తాను అంటున్నాడు. దీని అర్థం ఏంటి తెలుసా? కొంతమందిని మన జీవితంలో పక్కన పెట్టకపోతే ఆ ప్రార్థన అనుభవానికి మనం వెళ్ళలేము. ఆమెనండి, ఆ స్థాయికి మనం చేరుకోలేము, ఆ సంకల్పానికి మనం వెళ్ళలేం. వాళ్ళని రొమ్మున అనుకునే వాళ్ళే అయినా పక్కన పెట్టు. నీ రొమ్మున అనుకునే వాళ్ళే, నీకు అత్యంత ప్రియమైన వాళ్ళే, వాళ్ళని అక్కడే ఉంచు.